ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. బుద్ధ ధ్యాన హృదయం 2వ అధ్యాయం. ఈ రెంటిలో సాధనకు ఉపకరించేది కేవల శ్రద్ధ. స్వచ్ఛము ఏకాగ్రము అయిన ఎరుకతో మనలోనూ అనుక్షణం జరుగుతుండే దానిని గుర్తిస్తుండడమే కేవల శ్రద్ధ. పంచేంద్రియాల ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ వస్తుగ్రహణం జరుగుతుండేటప్పుడు గుర్తింపబడే అంశాలపై మాత్రమే లగ్నమైన దానిని కేవల గుర్తింపు అంటాం. అప్పుడు ఆ గుర్తింపుకు కాయక మానసిక వాచకములైన ప్రతిక్రియలేమీ లేక, అనగా ఇష్టము అయిష్టము వంటివి చేయక, వస్తువు యొక్క మంచి చెడ్డలను కానీ ప్రియా అప్రియములను కానీ మరి ఏ ఇతర విషయముల గురించిన తలంపులు లేకుండా ఒక గుర్తింపు మాత్రమే పనిచేయాలి. అటువంటి మానసిక ప్రతిక్రియలు జరిగినట్లయితే వాటిని కొట్టివేయడం కానీ కొనసాగించడం కానీ చేయక కేవల శ్రద్ధకు గురి చేయడం, తర్వాత వాటిని విడిచివేయడమే చేయవలసింది. కేవల శ్రద్ధా సాధనలో కృషి నిర్దిష్టంగా ఉండాలి, లేకుంటే ఆ పేరే నిరర్ధకమవుతుంది. ఈ సాధన వస్తువును ప్రథమంగా గుర్తించే ఆరంభ దశను గమనిస్తూ ఉంటుంది. కానీ నిత్యానుభవంలో ఈ క్రియ చాలా స్వల్పకాలంలో జరిగిపోతుంది. దీని ద్వారా అసంపూర్ణము లోపభూయిష్టము అయిన పై విషయగ్రహణం మాత్రమే జరుగుతుంది. వస్తువును తిరిగి తిరిగి గమనించడం మొదటి గ్రహణాన్ని నిర్దిష్టము సమగ్రము చేసుకోవలసి ఉంటుంది. కానీ సామాన్య మానవుడు ఇలా చేయడు. మొదటి గుర్తింపునే సరియైనదిగా భావించి దానిని ఆధారంగా కొన్ని భావాలు అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు. కేవల శ్రద్ధా సాధన ఈ మొదటి ఇంద్రియ గ్రహణాన్ని మరింత పటిష్టం చేస్తుంది. విషయగ్రాహక స్థితిలో మనస్సును మరింతసేపు నిలిపి గుర్తింపు సరిగా జరిగేలాగను చూస్తుంది. వస్తువుపై అనవసరపు భావాలు రాకుండా ముందే జాగ్రత్త పడుతుంది. కనుక జీవుల మనస్సులను పరిశుద్ధి చేయడానికి ఇది గొప్ప సాధనం. వస్తువు యొక్క తత్వాన్ని ఏ మనోభావాలు కమ్మకుండా యథాతథంగా గుర్తించడమే కేవల శ్రద్ధ. ఇది అనుకున్నంత తేలిక కాదు. మనం మామూలుగా చేసే పని కాదు. నిర్లిప్తతతో కూడిన పరిశోధనలోనే ఇది సాధ్యం. సామాన్యంగా మానవుడు వస్తువుల యొక్క తత్వంపై శ్రద్ధ చూపడు. తన ఇష్టాయిష్టాలు ప్రయోజనాల దృష్ట్యానే వాటిని చూస్తాడు. మానవుడు తన మానసిక భౌతిక జగత్తులోని వస్తువులకు వాటి పట్ల తనకున్న ఇష్టాయిష్టాలు విలువలతోటి వాటిని గుర్తిస్తాడు. అట్టి మనోభావాలలోనే తను జీవిస్తాడు. ఈ భావాలే అతని ప్రతిక్రియలను నిర్ణయిస్తాయి. ఇటువంటి మనోభావాలు లేని కేవల శ్రద్ధా సాధన సామాన్య మానవునికి వినూత్నమైన లోకంలోకి బాటలాగా తోస్తుంది. ఇంద్రియాలతో వస్తువులను గ్రహించడం అనేది ఒకే క్రియ అని, అది ఇంద్రియ గ్రహణకు గోచరమయ్యే వస్తువు లేక విషయం ఒక్కటేనని మామూలుగా మనిషి తలుస్తాడు. కానీ కేవల శ్రద్ధ సాధన ఆరంభంలోనే గుర్తింపులో నిజానికి జరిగేది. వివిధ ఇంద్రియాలు మానసిక ప్రక్రియలు ఒకదాని వెంట ఒకటి అతి త్వరితంగా వరుసలో జరుగుతాయి అని. అంతేగాక ఏ భావాలతోనూ చెందని కేవల వస్తుగ్రహణం ఎంత కష్టమో ఎంత అరుదో తెలుసుకుంటాడు సాధకుడు. ఉదాహరణకు సామాన్య నేత్రానుభవం కేవల వస్తువును మాత్రమే గుర్తించక ఆ వస్తువు అందమైనదో వికారమో ప్రియమో అప్రియమో ఉపయోగమో నిరుపయోగమో ప్రమాదకరమో మొదలైన భావాలతో కూడి ఆ రంగుటద్దాలలోంచే గోచరిస్తుంది. ఈ దృశ్యానుభవం ఒక ప్రాణిని గూర్చినదే అయితే ఇది నా వలనే ఒక ప్రాణి ఒక వ్యక్తిత్వం కలది అన్న భావాలతో కూడి ఉంటుంది. ఇటువంటి దోషభూయిష్టమైన ఇంద్రియానుభూతి స్మృతి లేక జ్ఞాపక శక్తిలో ఆ భావాలతో సహా ఇమిడిపోతుంది. తర్వాత దానిని గుర్తు చేసే వేరొక అనుభూతి కలిగినప్పుడు ఈ భావాలతో కూడిన స్మృతే మేల్కొంటుంది. వర్తమానంలో జరిగిన గుర్తింపును ఆ స్మృతులు ప్రభావితం చేసి సరి అయిన అవగాహన కలగకుండా చేస్తాయి. ఆ దోషభూయిష్టమైన అవగాహనను ఆధారంగా చేసుకునే మన నిర్ణయాలు మనోభావాలు ఏర్పడతాయి. కనుక మనకు జీవితమే దోషభూయిష్టమవుతుంది. ఇటువంటి రంగుటద్దాలు మన గుర్తింపుకు అడ్డు రాకుండా చేయడమే కేవల శ్రద్ధ యొక్క ఉపయోగం.
యథార్థ వస్తు తత్వావగాహన కలగాలంటే కేవల శ్రద్ధా సాధనను పట్టుదలతో కొనసాగించాలి. అభ్యాసం కొనసాగిన కొద్దీ శ్రద్ధ మరింత సూక్ష్మమై నానాటికి సూక్ష్మతరములైన పూర్వ స్మృతుల కాలుష్యాన్ని జల్లించి వేస్తుంది. చివరికి యథార్థమైన వస్తుతత్వం మాత్రమే మనకు గుర్తింపు అవుతుంది. ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి మన ముంజేతి మీద ఉన్న గాయాన్ని చూస్తున్నాడు అనుకుందాం. ఈ విషయంలో యథార్థమైన దృష్టి విషయం అశరీర భాగం, దాని శిథిల పరిస్థితి మాత్రమే. దానిలోని మాంసం, రక్తం, చీము మొదలైనవి శరీర భాగాలకు సంబంధించిన శరీర స్మృతి సాధన యొక్క విషయాలు. ఆ గాయం వల్ల కలిగిన బాధ వేదనానుపశ్యనం యొక్క విశేషం. నేనొక వ్యక్తిని, గాయపడి బాధను అనుభవిస్తున్నవాణ్ణి నేను అనే భావం మానసిక స్థితి గూర్చిన స్మృతి సాధన యొక్క విషయం. లేక దీనినే మానసిక అంశాల గూర్చిన స్మృతి సాధన విషయంగా తలచవచ్చు. అనగా శారీరక స్పర్శ చేత కలిగిన మానసిక బంధం అని దీనిని తలచవచ్చు. తనను గాయపరిచిన వ్యక్తిపైన కలిగిన కినుక మానసిక స్థితి గూర్చిన స్మృతి సాధన విషయం. ద్వేషంతో కూడిన మనస్సు. లేక దీనిని కూడా మానసిక అంశముల గూర్చిన స్మృతి సాధన విషయంగా, అనగా కోపము అను అవరోధంగా తలచవచ్చు. కేవల శ్రద్ధ పూర్వ స్మృతుల కాలుష్యం నుండి యథార్థ వస్తువును గూర్చిన గుర్తింపును కేవల శ్రద్ధ ఎలా వేరుపరచగలదో గమనించవచ్చు. వస్తువు యొక్క యథార్థ తత్వాన్ని గుర్తించగలగడం ఎంత ఆవశ్యకమో బుద్ధుడే నొక్కి చెప్పాడు. ఒక గురువు తన శిష్యుని సాధనా సూత్రాన్ని ఇలా చెప్పారు: కనబడే దాంట్లో వాస్తవంగా కనబడేది మాత్రమే గుర్తింపు కావాలి. వినబడే దాంట్లో వినబడేది మాత్రమే గుర్తింపు కావాలి. ఇంద్రియానుభవంలో ఇంద్రియానుభవమే ఉండాలి. యోచించబడే దాంట్లో యోచించబడేదే ఉండాలి. కేవల విషయగ్రహణ యొక్క ప్రాశస్త్యాన్ని బుద్ధుడిలా చెప్పారు: చూడబడే దాంట్లో కేవలం చూడబడేది మాత్రమే ఉండాలి. అలానే వినబడే దాంట్లో వినబడేది, ఇంద్రియ గోచరమయ్యే దాంట్లో ఇంద్రియ గోచరమయ్యేదే ఉండాలి. ఆలోచింపబడే దాంట్లో ఆలోచింపబడేదే ఉండాలి. మనస్సు నిరుగుటలో కేవల శ్రద్ధ యొక్క ప్రాశస్త్యం. మనము మనస్సులోనే మనస్సు ద్వారానే జయిస్తాం, కానీ అది అన్నింటికంటే దుర్గ్రాహ్యం. కేవల శ్రద్ధ ఓర్పుతో మనలో జరిగే మానసిక క్రియలోని ప్రాథమిక అంశాలను ప్రథమంగా గుర్తించడం ద్వారా మనస్సు యొక్క నిగూఢ తత్వాన్ని మనకు ఎరుకపరిచి దాని యొక్క దుర్గ్రాహ్యమైన గతి మీద అజమాయిషీనిస్తుంది. కేవల శ్రద్ధతో ఆరంభించి నిర్దిష్టంగా కొనసాగించబడు స్మృతి సాధన మనస్సును స్వాధీనం చేసుకొని దానిని వికసింపచేసి ముక్తి నొందించడానికి కావలసిన పరిజ్ఞానాన్నిస్తుంది. ఒకసారి మానసికానుభూతిలో కొంతమేరకైనా స్వచ్ఛమైన గుర్తింపు, అవగాహన నెలకొన్నప్పుడు అవి క్రమంగా మనస్సు యొక్క ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. కారణం, అట్టి విజ్ఞానాన్ని అన్వేషించే సాధనాన్ని పరివర్తన చెందిస్తుంది. అన్వేషించే మనస్సే స్వచ్ఛతను, నైశిత్యాన్ని పొందుతుంది. అలాంటి స్మృతితో గుర్తించబడిన విషయాలే జ్ఞానాన్ని వృద్ధి చేస్తాయి అని సూత్ర నిపాతంలో బుద్ధుడు చెప్తాడు. సూక్ష్మదర్శిని ద్వారా పరిశోధనపై పరిశీలించబడే వస్తువును శుద్ధం చేసి అన్య పదార్థం నుండి వేరుపరిచి సంసిద్ధం చేసి కటకానికి కింద కదలకుండా ఉంచుతాం. అలానే జ్ఞాన దృష్టితో పరిశీలించదలచిన కేవల విషయాన్ని కేవల శ్రద్ధ తదనుగుణంగా సిద్ధం చేస్తుందని గుర్తించాలి. విషయాన్ని నిరాధారమైన మనోభావాల నుండి పరిశుద్ధం చేస్తుంది. జ్ఞాన దృష్టి ముందు నిశ్చలంగా ఉంచుతుంది. అంటే విషయాన్ని గుర్తించే స్థితిలో మన మనస్సు ఎక్కువ కాలం నిలుపుతుంది. కేవల శ్రద్ధ చేసే ఈ పని విషయాన్ని విడమరచి విశ్లేషించి దాని అంశాలను మనకు ఎరుకపరచడమే కాక ఇతర విషయాలతో దానికి గల సంబంధాన్ని, వాటితో దానికి గల ప్రతిక్రియలను, దాని నట్టి గుణాలలో నిలిపే కారణాలను, ఇతర విషయాలను ఆయా రీతులలో పరిమితం చేసే దాని యొక్క తత్వాన్ని మనకు ఎరుకపరచడం అనే సంశ్లేషణ లేక సమన్వయ క్రియలో కూడా ఉపకరిస్తుంది. కేవల శ్రద్ధ అనే స్థితిలో మనస్సు చాలినంతసేపు నిలవకపోతే
ఈ అంశాలన్నీ గుర్తింపుకు రావు. వస్తువుల మధ్య గల సంబంధాన్ని సరిగా తెలుసుకోవాలంటే ఆ సంబంధాలను కలిగిన వివిధ వస్తువుల యొక్క తత్వాన్ని ఒక్కొక్కటిగా స్పష్టంగా గుర్తిస్తే తప్ప వీలు కాదు. మనస్సు, కన్ను, లెక్కపెడత, అందులోని వెన్నముద్ద, చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత, వెలుగు, మెలకువనే స్థితి. మానవుడు తన అలవాటు ప్రకారం విషయాలను, నిరాధారమైన విశేషణాలను పరిమితము, ఆచ్ఛాదితము చేయకుండా సహకరిస్తుంది. కనుక కేవల శ్రద్ధ ద్వారా వస్తువులను నిత్యనూతనంగా మొదటిసారిగా చూసినట్లే చూసేలాగా చేస్తుంది. కనుక విషయాలు అంతకంతకు నూతనమైన తనలోని విషయాలను వ్యక్తం చేస్తుంటాయి. కనుక కేవల శ్రద్ధాస్థితిలో మనస్సును ఎక్కువసేపు నిలిపినప్పుడు మానసిక అవగాహన అంతకంతకు విస్తరిస్తుంది. సామాన్య ఇంద్రియానుభూతి ఇవ్వలేని ఫలితాన్నిస్తుంది. ఈ విధంగా నిరాధారంగా మనం ఏర్పరుచుకున్న నిరాధారమైన భావాలు విజ్ఞానం అనే జలను మూసివేయకుండా కేవల శ్రద్ధ కాపాడుతుంది. ఇటువంటి కేవల శ్రద్ధ వల్ల కలిగే ఫలితాలను కొన్నింటిని ఇక్కడ ఉదహరిద్దాం. ఏ విషయగ్రహణం స్థూలంగా ఏకక్రియగా కనిపించినప్పటికీ కేవల శ్రద్ధ ద్వారా వివిధములైన ఇంద్రియ గ్రహణ క్రియలు అతి త్వరితంగా ఒకదాని వెంట ఒకటి కొనసాగుతుంటాయని తెలుస్తుంది. ఇవి సృష్టి యొక్క యథార్థ తత్వాన్ని తెలిపేటందుకు ఎంతయో ఉపకరిస్తుంది. సామాన్యమైన ఇంద్రియ గ్రహణలో కేవల ఇంద్రియానుభూతి ఒక అంశమని, వాటిని గూర్చి మనము తలచకనే ఏర్పరుచుకునే మనోభావాలు లేక విశేషణాలు రెండవ అంశమని తేలుతుంది. ఈ రెండంశాలను వేరని గుర్తించడం చాలా ప్రయోజనకారి. కారణం, ఆ విషయం పట్ల మన ప్రతిక్రియలు మన మనోభావాలపై ఎంతో ఆధారపడి ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించడం మనసు యొక్క తత్వాన్ని నిర్దుష్టం చేయడంలో ఎంతో ఉపకరిస్తుంది. కేవల శ్రద్ధ వలన పరిణామం అనే నిత్య సత్యాన్ని మనకు స్పష్టం చేస్తుంది. దీనివలన జీవితం యొక్క, వస్తువుల యొక్క అనిశ్చితత్వం అనే బౌద్ధ ధర్మం యొక్క ప్రధాన సూత్రాన్ని తెలియబరుస్తుంది. కేవల శ్రద్ధ చేత గుర్తింపబడే సంఘటనలు నిరంతరం ఉద్భవిస్తూ లయిస్తూ ఉండడం అనే సత్యమన్న ధ్యానక్రియను పటిష్టం చేస్తుంది. అనుక్షణము జరిగే ఈ మార్పును మనం అనుభవపూర్వకంగా గుర్తించినప్పుడు దుఃఖము, అనాత్మ అనే బుద్ధ ధర్మంలోని తక్కిన రెండంశాలను ఎరుకపరుస్తుంది. డి పరిణామం అనేది కొంతవరకు సామాన్య జీవితంలో మనకు తారసిల్లినప్పటికీ సుఖరూపంలోనూ దుఃఖరూపంలోనూ చాలినంత తీవ్రతతో తమకు తారసిల్లితే తప్ప సామాన్యులు దానిని గుర్తించరు. ఈ మార్పు సర్వదా మనతోనే ఉండేదేనని కేవల శ్రద్ధాభ్యాసం మనకు స్పష్టం చేస్తుంది. ప్రతి నిమిషం అసంఖ్యాకమైన పరిణామాలు మనం గుర్తించలేనంత వేగంగా జరుగుతున్నాయని మనకు తెలియబరుస్తుంది. మనం ఎటువంటి ప్రపంచంలో నివసిస్తున్నామనే విషయాన్ని కేవలం మానసికంగా కాక మన వ్యక్తిత్వం అంతటిలోనూ మనం ప్రత్యక్షంగా గుర్తిస్తాం. వచ్చే ఈ మార్పులను గుర్తించినప్పుడు మనం వస్తువులను ఉన్నవి ఉన్నట్లు గుర్తించడం ఆరంభించామన్నమాట. అందులోనూ ప్రధానంగా మానసిక విషయం. నిరంతర పరిణామమే మనస్సుని గుర్తింపు అవుతుంది. ఈ విధంగా పరిణామం అనే మానసిక క్రియను, ఆ పరిణామం యొక్క తత్వాన్ని మనకెరుకపరచడమే కేవల శ్రద్ధ మనకు ప్రసాదించే మనోవిజ్ఞానంలోని ప్రధానాంశం. మన మనస్సు ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుందని, దాని యొక్క లక్షణాలు, దాని చేత గుర్తింపబడే వస్తువుల యొక్క లక్షణాలు ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటాయనే భ్రాంతిని తొలగించడమే ఈ జ్ఞానం యొక్క ప్రయోజనం. ఈ మార్పు యొక్క తత్వావగాహన మానసిక క్రియల యొక్క తత్వాన్ని మనకెంతగానో తెలియపరుస్తుంది. ఇంద్రియ గ్రహణం మీద కేంద్రీకరింపబడిన కేవల శ్రద్ధ ద్వారా అందులోని మానసిక, భౌతిక క్రియల యొక్క తత్వాన్ని, వాటి సంబంధాన్ని, అవి ఒకదాని తర్వాత ఒకటి తటస్థించే స్వభావాన్ని, వీటన్నింటినీ క్రోడీకరించి మనసు ఒక వస్తువని భావించడాన్ని గూర్చిన అవగాహన కలుగుతుంది. అయితే ఈ వస్తుభావన భౌతిక, మానసిక క్రియలు అన్న పదాలను విశ్లేషణ సౌలభ్యం కోసమే వాడడమైనది కానీ విషయము, వ్యక్తి, పదార్థము, మనస్సు లాంటి ద్వైత భావాన్ని కానీ, మనస్సు మాత్రమే నిజమని కానీ, పదార్థం మాత్రమే నిజమని కానీ చెప్పే అద్వైత భావాన్ని కానీ బుద్ధుడు ప్రతిపాదించడం లేదని చెప్పాలి.
బుద్ధుడి యొక్క ప్రతిత్యా సముత్పాదము అను సిద్ధాంతం ద్వైత అద్వైత భావాలకు అతీతం, సాపేక్షికత నిరంతర పరిణామాలను తన తత్వంగా గల ఈ ప్రపంచంలో కేవల శ్రద్ధ దృష్ట్యా ద్వైత అద్వైతాది భావాలు అనుచితాలని తెలియగలదు. ఎఫ్. కేవల శ్రద్ధ సాధన ద్వారా మానసిక సంఘటనల విషయంలో మన అనుభవం విశాలము గంభీరము అయినప్పుడు సాధకునికి మనస్సు గుర్తించుట అనే క్రియ తప్ప వేరేమీ కాదని ప్రత్యక్ష అనుభవం అవుతుంది. దానిలో కానీ దాని వెనుక కానీ ఎక్కడ స్థిరమో వాస్తవమో అయిన వ్యక్తిత్వమే లేదని రూఢి అవుతుంది. ఈ విధంగా అనాత్మ అనే మహత్తర సత్యం అనుభవగతమవుతుంది. అంటే తత్వతః అనుభవించే వ్యక్తి, అనుభవింపబడే వస్తువు అనేవేవీ లేవని తెలుస్తుంది. కేవల శ్రద్ధ మన మనస్సు పనిచేసే రీతుల గురించి కూడా ఎంతో పరిజ్ఞానాన్ని మనకు లభింపజేస్తుంది. ఉద్రేకాలు, ఆవేశాలు ఎలా పనిచేస్తాయో, మనలోని నిజమైన ఉద్దేశాలు పైకి కనిపించే ఉద్దేశాలకు గల భేదం, మన సామాన్య వివేచన పద్ధతి ఎంత అసమగ్రమో మనకు తెలుస్తుంది. మనలోని బలహీనతలు, సామర్థ్యాల యథార్థ స్థితి కూడా తెలుస్తుంది. మనకు అంతకుముందు తెలియని సామర్థ్య అసామర్థ్యాలు మనకు అవగతమవుతాయి. ఈ విధంగా కేవల శ్రద్ధ మనోవిజ్ఞానానికి, ప్రపంచ విజ్ఞానానికి ఎంతో తోడ్పడుతుంది. అంతేకాక వస్తుతత్వం యొక్క స్పష్ట నిర్వచనంలోనూ, నిష్పాక్షికమైన గ్రహణశక్తిని పెంపొందించడంలోనూ, వస్తు నిశ్చయ విషయమై వ్యక్తిగత అంశాలను తగ్గించడంలోనూ, వస్తుతత్వం సరిగా అవగాహన అయ్యేదాకా వస్తు నిర్ణయాన్ని నిలపడం మొదలగు అంశాలలో నిజమై శాస్త్రజ్ఞుడి వైఖరిని పోలి ఉంటుంది. కేవల శ్రద్ధలో వ్యక్తమయ్యే ఈ నిజమైన పరిశోధనా దక్షత బౌద్ధ ధర్మాన్ని నిజమైన శాస్త్రీయ రీతులకు సన్నిహితం చేస్తుంది. అయితే ఐహికమైన శాస్త్రంలాగా నూతన విషయాలను గుర్తించి వివరించడమే బుద్ధ ధర్మం యొక్క మనఃసిద్ధాంతం. కేవలం మానసికము, సిద్ధాంతపరము అయిన జ్ఞానానికి పరిమితమవక మనస్సును, తద్వారా జీవితాన్ని నూతనంగా రూపొందించడమే లక్ష్యంగా కలిగి ఉంటుంది. ఈ కలిగి ఉండడంలో ఆధునిక ఉపయోగాత్మకమైన మనశ్శాస్త్రాన్ని పోలి ఉంటుంది. మనస్సును నూతనంగా రూపొందించడంలో కేవల శ్రద్ధ యొక్క ప్రాశస్త్యం. ఈ ప్రపంచంలో మానవుల చేత సృష్టించుకోబడిన దుఃఖంలో ఎక్కువ భాగం బుద్ధిపూర్వకమైన దౌష్ట్యం వలన కంటే అజ్ఞానము, నిర్లక్ష్యము, అజాగ్రత్త, అనాలోచన, తొందరపాటు, ఆత్మనిగ్రహం లోపించటం వల్ల కలుగుతుంది. సామాన్యంగా క్షణమాత్రం వివేకంతో ప్రదర్శిస్తే నివారణ అయ్యే దుఃఖ పరంపరలు ఎన్నో ఉంటాయి. ఒక పని చేసే ముందు కేవల శ్రద్ధాస్థితిలో కొంచెం తమాయించినట్లయితే మన మనస్సు ఒక పని చేయబూనే క్షణం మన అధీనంలోకి వస్తుంది. యోచన క్రియారూపం ధరించకుండా నిలిపి వివేకపూర్వమైన నిశ్చయానికి రావడానికి అవకాశం కల్పిస్తుంది కేవల శ్రద్ధ. మానవుల్లో సంఘటనలకు, సందర్భాలకు త్వరపడి రాగద్వేషపూర్వకంగా ప్రతిక్రియ సలిపే స్వభావం ఉంటుంది. అట్టి సందర్భాలలో ఇది ఎంతో ఉపకరిస్తుంది. మాటలలోనూ చేతలలోనూ తొందరపాటు లేకుండా చేస్తుంది. కేవల శ్రద్ధ ద్వారా ఇలా నిలకడ సంపాదిస్తే మనస్సుకు సంస్కారం లభిస్తుంది. అవాంఛనీయమైన చేతలు నిలిచిపోతాయి. చాలా సందర్భాలలో మనోవాక్కాయాల ప్రతిక్రియ అవసరమే లేదని ఈ నిలకడ దొరికినప్పుడు తెలియగలదు. కేవల శ్రద్ధ వలన లభించిన మానసిక శాంతి ఇతరుల విషయాలలో జోక్యం కలుగజేసుకోకుండా ఉండేందుకు మనకు తోడ్పడగలదు. ఎట్టి చిక్కులు తలెత్తవు. మనసును సంస్కరించుకోవడం కూడా సులభమవుతుంది. కేవల శ్రద్ధ వర్తమానం మీదికే దృష్టిని కేంద్రపరుస్తుంది. ప్రస్తుత పరిస్థితి నుంచి తప్పించుకొని గతాన్ని, భవిష్యత్తును గూర్చిన యోచనలలోకి పారిపోకుండడం నేర్పుతుంది. సామాన్యులు భూత భవిష్యత్తుల గురించి నిజమైన అవగాహన కలిగి ఉండే బదులు పగటి కలలుగా పనిచేస్తూ సమ్యక్ స్మృతి, సమ్యక్ కర్మలకు ప్రబల శత్రువులవుతాయి. గతం గూర్చిన వ్యర్థమైన ఆలోచనల్లో, గతాన్ని నిరర్థకమైన పశ్చాత్తాపంలో నెమరు వేసుకోవడంలో ఎంతో శక్తి వృధా అవుతుంది కదా. అలానే భవిష్యత్తును గూర్చిన యోచనలు, ఆశలు, కలలు, భయాలు, చింతల్లో కూడా చాలా సమయం, శక్తి వృధా అవుతూ ఉంటుంది. కేవల శ్రద్ధ
వీటన్నింటినీ తుడిచివేస్తుంది. సమ్యక్ స్మృతి మానవుని గతానుభూతి సంకెళ్లలోంచి విడుదల చేసి వాటిని గూర్చి తలుచుకోవడం ద్వారా ఆ బంధాలను దృఢతరం కాకుండా చూస్తుంది. అలానే భవిష్యత్తు విషయంలోనూ వర్తమానంలో మాత్రమే లభ్యమయ్యే స్వేచ్ఛానుపూర్ణంగా వినియోగించుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు, భూత భవిష్యత్తులను గూర్చిన ఊహాగానాలు, పగటి కలలు ఏకాగ్రతకు విఘ్నాలు. ప్రత్యక్షమైన విషయంపైన మనస్సును కేవల గ్రహణంలో నిమగ్నం చేయడం ఈ విఘ్నాలను అంతమొందిస్తుంది. అయితే అభ్యాసంలో మనం గుర్తించేలాగా పగటి కలలు ప్రవేశించినట్లయితే వాటి నిజతత్వాన్ని కేవల శ్రద్ధకు గురిచేస్తే మనస్సును బలహీనపరచగల వాటి సామర్థ్యం నశించి అవి తొలగిపోతాయి. ఈ విధంగా సాధనకు ప్రతిబంధకాలైన వాటిని ధ్యానానికి సోపానాలుగా మార్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు తెలియకనే మనలో పేరుకుపోయే అస్పష్టములు, అసందర్భములు, పాక్షికములు అయిన యోచనలు, ఇంద్రియానుభూతులు, అణిచివేయబడ్డ ఉద్రేకాలు ఎన్నో గూడు కట్టుకొని మన మనోకార్యాన్ని ఆటంకపరుస్తాయి. ఇవన్నీ క్రమంగా మన మనస్తత్వాన్ని, గుణాలను, వ్యక్తిత్వాన్ని వికారపరుస్తాయి. మన మనస్సును నూతనంగా, సంకీర్ణంగా రూపొందించడానికి విఘ్నాలవుతాయి. కేవల శ్రద్ధ వీటిని మనకు సుగోచరం చేసి మన మానసిక స్థితిపై మనకు తీవ్ర అసంతృప్తిని కలిగించి సమ్యక్ స్మృతి సాధనకు తీవ్రంగా ఉన్ముఖం చేస్తుంది. వ్యర్థంగా మానసిక శక్తి ఖర్చు కాకుండా చేస్తుంది. ఈ విధంగా కేవల శ్రద్ధ సంకీర్ణంగా రూపొందించడానికి దోహదం చేస్తుంది. ఎప్పటికప్పుడు మనలో తలెత్తే భావాలపై కేవల శ్రద్ధను కేంద్రీకరించడం వలన మనలోని సామర్థ్యాలు గోచరమై ఆత్మవంచన అంతమొందిస్తుంది. మన సామర్థ్యాలు గూర్చిన అజ్ఞానమైన మన మనస్సును మనం సంస్కరించుకోవడానికి ప్రతిబంధకమవుతుంది. కనుక కేవల శ్రద్ధ దీనిని తొలగిస్తుంది. మనలోని అవాంఛనీయమైన విషయాలెన్నో కేవల శ్రద్ధ ద్వారా తక్షణమే గుర్తించగలగడం వాటిని నిర్మూలించుకోవడానికి మొదటి మెట్టు. ఇది ఒక కామపూరిత తలంపు అని గాని, ఇప్పుడు నాలో చిత్త సంక్షోభం అను అవరోధం ఏర్పడిందని గుర్తింపు అంతకంతకు వాటిని మనలో ప్రతిఘటించే శక్తిని మేల్కొలుపుతుంది. అలాగే కేవల శ్రద్ధ మనలో దాగియున్న సామర్థ్యాలను సుగోచరం చేయడం ద్వారా ధైర్యోత్సాహాలను కల్పిస్తుంది. మానసిక విమోచనంలో కేవల శ్రద్ధ యొక్క ప్రాశస్త్యం. ఈ సాధనా విశిష్టత చవి చూపించడం కోసం కొద్ది రోజుల పాటు వ్యక్తులు, పరిస్థితులు, పరిసరాల పట్ల కేవల శ్రద్ధ వైఖరిని పూనమని చెబుతారు. అలా చేయగానే రోజులు తనకెంత సామరస్యంగా తెలిసిపోతాయో తనకే తెలిసి వస్తుంది. మనోవాక్కాయాలు స్వల్ప ప్రేరణలకు లొంగి అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేస్తాడు. ఎంతో శాంతంగా, తృప్తిగా, ఉత్సాహంగా, స్వేచ్ఛగా రోజులు గడుస్తాయి. అదృశ్యమైన రక్షణ తన చుట్టూ ఆవరించినట్లుంటుంది. జనసమ్మర్దం నుండి దూరంగా ఎత్తైన ప్రశాంత కొండ శిఖరానికి వెళ్ళి అక్కడి నుంచి కిందికి చూస్తున్న వారిలాగా ఉంటుంది అతని పరిస్థితి. అందువలన సాటి మానవుల పట్ల రాగద్వేషాదులు శమించి మైత్రి పెరుగుతుంది. జీవితం తెరిపిగా అవుతుంది. బాహ్యాభ్యంతర ప్రపంచం సువిశాలమవుతుంది. ప్రతి విషయంలోనూ మనం తలదూర్చుకున్న ప్రపంచ క్రియాకలాపం ఎప్పటిలాగా కొనసాగుతుందని తెలియడమేగాక అలా నిగ్రహించుకోవడం వలన మన జీవితం మరింత మెరుగ్గా ఉండగలదని కూడా తెలుస్తుంది. ఎన్నో చిక్కులు నివారణ అవడమే కాక సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయి. లోకభ్రాంతిని పెంచేది దుఃఖకారణమైన కర్మల నుండి కేవల శ్రద్ధ ద్వారా విడివడడం ఎంత అవసరమో తెలుస్తుంది. కేవల శ్రద్ధ ద్వారా వ్యక్తులు, వస్తువుల నుండి, మన నుండి మనం పాక్షికంగానూ తాత్కాలికంగానూ దూరమైన మన అనుభూతి ఏనాటికైనా శాశ్వతంగా అట్టి వైరాగ్యాన్ని సాధించి అట్టి సుఖశాంతులను శాశ్వతం చేసుకోగలమన్న విశ్వాసాన్ని కలిగిస్తుంది. జీవించి ఉండగానే బంధాల నుండి సంపూర్ణంగా విముక్తి పొందడం ఎంత ఆవశ్యకమో అట్టి జీవన్ముక్తావస్థ ఎలా ఉంటుందో మనం స్వల్పంగా రుచి చూస్తాం. ప్రపంచంలో ఉంటూ కూడా దానికి చందని వారమై ఉండడం అంటే ఏమిటో తెలుస్తుంది.
ఉత్తమోత్తమము శాశ్వతము అయిన ముక్తిని సాధించడానికి సాధనమైన లోచూపును కేవల శ్రద్ధ మనకు ప్రసాదిస్తుంది. ఇదే దాని యొక్క పరమ ప్రయోజనం. లోచూపంటే జగత్తు అశాశ్వతం, దుఃఖమయము, అనాత్మ అని గాఢంగా ప్రత్యక్షంగా గుర్తించడమే. ఇది కేవలం మానసిక అవగాహన మాత్రమే గాక నిస్సంశయము అచంచలము అయిన స్వానుభవంగా ధ్యానావస్థలో మనం గుర్తించిన అనుభవంగా తెలుస్తుంది. ఈ లోచూపు వైరాగ్యాన్ని పెంచి దుఃఖం యొక్క బానిసత్వం నుండి మనస్సుకు విముక్తిని కలిగిస్తుంది. కేవల శ్రద్ధలో ఈ స్థితిని రుచి చూడడం వలన గమ్యం వైపుకు ఎంతో తీవ్రతతో ఆకర్షితుడవుతాడు. గమ్యాన్ని మనోనేత్రం ముందు నిలిపి పక్కదారి పట్టినప్పుడు తిరిగి దారికి రావడానికి దోహదం చేస్తుంది. గమ్యస్థానం కంటబడ్డప్పుడు కాళ్ళు, మనస్సు నూతనోత్సాహాన్ని, శక్తిని పొందినట్లు సాధకునికి బలాన్ని చేకూరుస్తుంది. 2. శుద్ధ అవగాహన. కేవల శ్రద్ధ సాధనేతర సమయాలలో నిత్య జీవితంలో పరిమిత కాలం మాత్రమే నిలుపుకోవడం సామాన్యులకు సాధ్యమవుతుంది. నిత్య జీవితంలో ఎన్నో క్రియలు, మాటలు, తలంపులు చేయక తప్పదు. సాధనలోని ప్రశాంత స్థితిని విడిచి ఇతరులతో సంపర్కం చెందడం మరలా ఆవశ్యకమవుతుంది. మనస్సుకు ఆలోచించడం, నిర్ణయాలు చేసుకోవడం తప్పదు. ఇట్టి నిత్య జీవితాన్ని తన క్రియారంగంగా కలిగి ఉంటుంది సమ్యక్ స్మృతిలోని 2వ అంశమైన శుద్ధ అవగాహన. క్రమంగా దీని సహాయంతో మన మనోవాక్కాయాలను నియమించుకోవడానికి ఉపయోగించుకోవాలి. మనోవాక్కాయ కర్మలను సార్థకంగాను సమర్థవంతంగాను మన ఆశయాలకు, అవగాహనకు, నూతనంగా కలిగిన అవగాహనకు అనుగుణంగాను మార్చుకోవాలి. సమ్యక్ స్మృతిని ఆధారంగా చేసుకొనిన జ్ఞానము లేక ప్రజ్ఞయే సంప్రజ్ఞానము. ఇది 4 విధాలు. 1. శుద్ధ లక్ష్యావగాహన. మానవుడు తార్కిక శక్తి కలవాడు గనుక అతడి క్రియలన్నీ సహేతుకంగా ఉంటాయి అనుకుంటాం. కానీ పరిశీలించిన మీదట మానవులెల్లప్పుడూ సహేతుకంగానే ప్రవర్తిస్తారని చెప్పలేం. స్వార్థపూరితమైన ప్రాపంచిక విషయాలలో కూడా మానవుడు తరచూ తన లక్ష్యాన్ని, పథకాన్ని, ప్రయోజనాలను కూడా మరచి క్షణికమైన రాగద్వేషాలకు, సోమరితనానికి గురి అయి నిరర్ధకమైన క్రియాకలాపంలో చిక్కుకుని పెడదారి పడతాడు. బాహ్యాభ్యంతర విషయాల గూర్చిన తన భావాల తాకిడి వలన జీవిత పంథా నుండి పక్కకు తొలగడం అసమంజసం, తప్పు మరీను. అయితే ఇలా పక్కదారి పట్టే స్వభావాన్ని పరిమితం చేసుకుని వాటిని సంపూర్ణంగా నివారించుకోవడానికి యత్నించుకోవడం అవసరం. మహనీయులకే ఇది సంపూర్ణంగా సాధ్యం. ఈ బలహీనతను అధికారపూర్వకమైన ఆదేశాల ద్వారా కానీ, శుష్కమైన హేతువాదం ద్వారా కానీ, ధర్మపన్నాలను ఒల్లించడం ద్వారా కానీ తగ్గించనూ లేము, నిర్మూలించనూ లేము. అలా చేస్తే ఏదో ఒకనాటికి ఈ బలహీనతకు ఆధారమైన భావోద్రేకాలు తిరుగుబాటు చేసి అసంబద్ధమైన ప్రవర్తన రూపంలో ప్రకటమవుతాయి. కృత్రిమంగా శాంతిని నిలుపుకున్నవాడు ఒక్కసారిగా తీవ్రమైన చికాకుకు, కోపానికి గురి అయినట్లు. వీటిని అర్థం చేసుకొని మన లక్ష్య సాధనకు అనుగుణంగా మలుచుకోవడానికి యత్నాన్ని కేవల శ్రద్ధ సాధన నుండి ఆరంభించాలి. అది మనలను ప్రతిఘటించే ఈ శక్తులను కలిగించి లక్ష్య సాధనకు అనువైన రీతిగా మార్చుకుంటుంది. మనలోని వివిధ గుణాలను, కోరికలను, క్రియలను సమన్వయపరుచుకోవడం క్రమబద్ధము, సహజము అయిన ఆత్మనిగ్రహం ద్వారా మాత్రమే సాధ్యం. ఇట్టి ఇంద్రియ మనోనిగ్రహానికి కేవల శ్రద్ధే భద్రమైన ఉపాయం. విషయగ్రహణ క్రియకు దారితీసేలోగా విరామాన్ని కల్పించడం ద్వారా సార్థక సంప్రజ్ఞానికి పనిచేసి అవకాశం కల్పిస్తుంది. అంతేగాక శుద్ధ అవగాహనకు అవసరమైన శుద్ధ విషయ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా తన లక్ష్యం నుండి పక్కకు తొలగి అసంతృప్తికి గురి కానక్కర్లేకుండా చేస్తుంది. అలా కాక పాత అలవాటు ప్రకారం మనస్సును లక్ష్యం నుంచి పక్కకు పోనిస్తే క్రమంగా శక్తి, ఓర్మి, ఏకాగ్రత బాగా క్షీణించి లక్ష్యం యొక్క విలువను కూడా మరిచేలా చేస్తుంది. అలా అసలు లక్ష్యాన్ని మరచి దాని సాధనా కలాపాన్ని
యాంత్రికంగా మాత్రమే అలవాటు చొప్పున నిర్వహిస్తూ ఉండే ఎందరో వ్యక్తులను మనం చూడవచ్చు. సార్థక సంప్రజ్ఞానం ఈ ప్రమాదాన్ని నివారిస్తుంది. మనోవాక్కాయాలను వ్యర్థమైన క్రియాకలాపాలలో శక్తిని ఖర్చు చేయనివ్వక ఆత్మనిగ్రహానికి దోహదం చేస్తుంది. అన్ని క్రియలను తన లక్ష్యానికి అనుగుణంగా మలుచుకునే శక్తి కేంద్రాన్ని మనలో ఏర్పరుస్తుంది. లక్ష్య సాధనకు అనువైన కర్మలనే ఎన్నుకునే నిశ్చయ శక్తిని, అవగాహనను, సాధనలో పట్టుదలను ఇస్తుంది. ఒక్కసారికి దుఃఖం యొక్క వాస్తవికతను సంపూర్ణంగా అర్థం చేసుకుంటే దానిని వృత్తి పదాన్ని అవలంబించడం జీవితం యొక్క ఏకైక లక్ష్యం అన్న నిశ్చయ దారుఢ్యం కలుగుతుంది. 2. సోపాయ సంప్రజ్ఞానము లేక ఉపాయాన్నెరుగుట. అన్నింటికంటే ఉత్తమమైన పంథాన్ని ఎన్నుకోవడం సర్వదా సాధ్యం కాదని మన సామర్థ్య పరిమితిని, పరిస్థితిని అనుసరించి గుర్తించడమే సోపాయ సంప్రజ్ఞానం. దేశ కాల సామర్థ్యాలకు అనుగుణమైన పంథాన్ని ఎన్నుకునే నైపుణ్యమే ఇది. గుడ్డిగా, మొండిగా ఎన్నుకున్న పంథాన్ని అనుసరించి అపజయాన్ని, నిరుత్సాహాన్ని పొందే ప్రమాదాన్ని, అది తెలియక లక్ష్యాన్నే శంకించే ప్రమాదాన్ని నివారిస్తుంది. 3. గోచర సంప్రజ్ఞానం. నిత్య జీవితంలో మనస్సును లక్ష్యానుగుణంగా సంకీర్ణం చేసుకునే ప్రజ్ఞ మనలో వ్యక్తిత్వం లేక నేను అనబడే వస్తువే, తదను శ్రద్ధ, నిరంతర జ్ఞానమే అసమ్మోహ సంప్రజ్ఞానము అను 4వ అంశం. ధ్యేయ విషయాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండడమే గోచర సంప్రజ్ఞానమని పెద్దలు వ్యాఖ్యానించారు. ఇందులో 2 అంశాలున్నాయి. 1. ఒకే వస్తువును ధ్యానించేటప్పుడు మన నిత్య జీవితంలోని క్రియలన్నింటితోనూ దానిని సమన్వయించుకోవాలి. అంటే మనం చేసే పనిని మనం ధ్యానించే సత్యానికి ఉదాహరణగా అన్వయించుకోవాలి. ఉదాహరణకు, తినడం అనే క్రియను శరీరం యొక్క అనిత్యత్వాన్ని, అది 4 భూతాల చేత చేయబడి ఉండడాన్ని ధ్యానించడంతో సమన్వయపరచుకోవచ్చు. ధ్యానము, నిత్య జీవితము సమన్వయపడి ఉభయతారకమవుతుంది. ఒక్కొక్కప్పుడు మనం చేయవలసిన పని ధ్యానంతో సమన్వయపడినదిగా ఉండవచ్చు. అటువంటప్పుడు ఆ పని ఆరంభించే ముందు బుద్ధిపూర్వకంగా పక్కకునికి పని అవగానే తిరిగి ధ్యేయాన్ని మనసులో వహించాలి. ఇది కూడా ధ్యేయాన్ని మరవకపోవడమే అవుతుంది. 2. సర్వతోముఖమైన స్మృతిని నిలుపుకోవడమే సాధనగా పెట్టుకున్నప్పుడు ధ్యానాన్ని నిలుపుకోవలసిన ఆవశ్యకతే ఉండదు. క్రమంగా మానసిక, వాచక కార్యాలన్నీ స్మృతి సాధనలోకి ఇముడ్చుకోవాలి. చివరకు ధ్యేయం నిరంతరం నిలిచి ఉంటుంది. ఇందులో ఎవరెంత సాఫల్యాన్ని పొందుతారో అన్నది వారి సమయస్ఫూర్తి మీద, అలవాటు మీద, అభ్యాస బలం మీద ఆధారపడుతుంది. జీవితం, సాధన ఒక్కటిగా చేయడమే సాధనకు లక్ష్యం అయి ఉండాలి. సాధనే సంపూర్ణ జీవితం కావాలి. ఈ సమ్యక్ స్మృతి సాధన యొక్క గోచరం, సరిహద్దు నిరంతరం పెరుగుతూ నిరంతరం నూతన జీవితాంశాలను తనలో ఇముడ్చుకుంటుంది. ఈ సాధన చేసేవాడు ఎల్లప్పుడూ ఈ పరిస్థితులలో స్మృతి సాధనను ఎట్లా కొనసాగించుకోవచ్చు అని ప్రశ్నించుకుంటూనే ఉండాలి. ఈ సాధన అనుకున్నంత తేలిక కాదు. అయితే సార్థక సోపాయ సంప్రజ్ఞ సాధనాల ద్వారా అవరోధాలను అతిక్రమించవచ్చు. 4. అసమ్మోహ సంప్రజ్ఞానం. వాస్తవాన్ని పరిశుద్ధంగా అవగాహన చేసుకున్నప్పుడు భ్రమలన్నింటికీ మూలమైన నేనొక వ్యక్తిని, జీవిని అని వస్తువుల యథార్థమైనవన్న భ్రాంతి తొలగుతుంది. ఈ భ్రాంతి రాగద్వేషాలకు కారణమై దుఃఖభూయిష్టమైన సంసార చక్రానికి జీవులను బంధించి తిప్పుతుంది. మొదటి 3 విధములైన సంప్రజ్ఞాన క్రియలకు అన్యంగా, వాటికి ఆధారంగా నేను, జీవుడు మొదలైన తత్వమేమీ లేదన్న జ్ఞానాన్ని ఎప్పుడూ కలిగి ఉండడమే అసమ్మోహ సంప్రజ్ఞానం. ఆచరణలో అడుగడుగునా అలవాటుగా తలెత్తే నేను, నావి అనే భావాలు ఈ సాధనకు అతి తీవ్రమైన బంధకాలు. వీటిని జయించడంలో అసమ్మోహ సంప్రజ్ఞానం ముఖ్యం. పై
3 రకాల సంప్రజ్ఞానము దీనికి ఈ విషయంలో సహకరిస్తాయి. అనుక్షణము తలెత్తే తలంపులు, భావాలు వ్యక్తిత్వరహిత క్రియలుగా గుర్తించడమే సాధన. మహాత్ముల వల్ల తప్ప తక్కిన వారిలో వారి వారి పరిపాకాన్ని, దృక్పథాన్ని అనుసరించి ఈ సాధనలో వివిధమైన భావోద్రేకాలు తలెత్తుతాయి. ఈ జీవితం, సృష్టితత్వం ఒక నూతన విధానంగా దర్శనమిచ్చి వాటి పట్ల సాధకుడి వైఖరి పూర్తిగా మారిపోతుంది. ప్రాచీనులు, ఆధునికులు అయిన సాధకులు ఈ సాధనలో తమకు ఆనంద పారవస్యం దగ్గర నుండి పరమశాంతి వరకు ఎన్నో విధానాలైన అనుభవాలు తమకు కలిగాయని, నేను నావి అనే ఉక్కు బంధనాల నుండి, వాటిని ఆధారం చేసుకున్న ఇతర వికారాల భారం నుండి విడుదలైన స్వేచ్ఛ సాటిలేని ఆనందంగా అనుభవమవుతుంది. మొదటి 3 విధాలైన పరిశుద్ధావగాహన సాధనలో కేవల శ్రద్ధ అనడి భద్రమైన ప్రశాంత స్థితిని వీడి నిత్య జీవితానికి సంబంధించిన క్రియాకలాపంతో తలపడతాడు సాధకుడు. ప్రతి పని తనను ఇతర క్రియా ప్రతిక్రియల వలయంలోకి లాగే తత్వం గలవి, అంటే ప్రపంచంలోకి లాగేది అని తెలుసుకుంటాడు. ప్రతి పని కొత్త పథకాలు, లక్ష్యాలు, కర్తవ్యాలు వలయంలోకి లాగుతుందని మొదటి 3 సంప్రజ్ఞాన సాధనలలోనూ గుర్తిస్తాడు. అంటే కేవల శ్రద్ధా సాధనలో తాను సాధించిన శాంతినంతటినీ కోల్పోయే ప్రమాదానికి గురవుతాడు. అట్టి పరిస్థితిలో అసమ్మోహ సంప్రజ్ఞానం సహకరిస్తుంది. లోపల ఈ కర్మలను, తలంపులను చేసే స్థిరమైన వ్యక్తిత్వం అనేది లేదు. ఈ కర్మలకు గురి అయ్యే సత్యమైన వస్తువు వెలుపలా లేదు అన్న విషయాన్ని అన్ని కార్యాలలోనూ గుర్తుంచుకుంటే, ఇవి నేను చేసే క్రియలు, ఇవి నేను అనుభవించే ప్రతిక్రియలు అనే భ్రమకు దూరమై వాటిల్లోని జయాపజయాలు, నిందాస్తుతులు అనడి భ్రాంతి తొలగిపోతుంది. సార్థక సంప్రజ్ఞానాన్ని అనుసరించి, సోపాయ సంప్రజ్ఞానమును అనుసరించి చేయదగిన కర్మను నిర్ణయించుకున్నాక దాని ఫలితం కోసం కూడా దాన్ని ఆ రీతిని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సాధకుడు ఆచరించగలుగుతాడు. తన, ఇతరుల గురించి, కర్మఫలాన్ని గురించి పక్క యోచన లేకుండా ఏకాగ్రతతో చేయబడిన ఈ కర్మ ఆ కారణంగా ఫలించే అవకాశం మరింత ఎక్కువ ఉంటుంది. కీర్తి, విజయము మొదలగు కర్మఫలాల యందు గల కోరికే ఆయా ఫలితాల కోసం మరింత కార్యకలాపంలో చిక్కుపడేలాగా చేస్తుంది. అంతేగాక ఆ కోరికే నేను కర్తను, నేను భోక్తను అనే భావాలను బలపరుస్తుంది. 4 విధములైన సంప్రజ్ఞ వీటన్నింటికీ మూలమైన మోహాన్ని నశింపజేస్తుంది. కర్మబంధాలతో నిండిన ఈ ప్రపంచంలో ఉండగానే ఆ బంధాల నుండి విముక్తిస్తుంది సంప్రజ్ఞ. అంటే కర్మలో అకర్మనిస్తుంది అసమ్మోహ సంప్రజ్ఞ. అంటే కర్మలో అజ్ఞాన బంధం నుండి స్వేచ్ఛనిస్తుంది. అంటే ఆ కర్మలో స్వేచ్ఛనిస్తుంది కేవల శ్రద్ధ. ఈ విధంగా అసమ్మోహ సంప్రజ్ఞ జీవితాన్నంతటినీ సాధనగా మారుస్తుంది. ఇటువంటి సంప్రజ్ఞతో నిండిన ప్రతి చిన్న పని కూడా ముక్తికి దోహదమవుతుంది. అందుకే పెద్దలు చెప్పారు, దేని మీదనైనా మనస్సును కేంద్రీకరింపజేసే ధ్యాన పద్ధతి అవసరం. ప్రతిక్రియన ముక్తి పదం మీద ఉపకరణంగా మార్చుకునే సామర్థ్యం గల జీవిత కళ అవసరం అని. ఇటువంటి ధ్యాన పద్ధతి జీవన కళ స్మృత్యుపస్థాన సాధనలో ఉన్నది. సమ్యక్ స్మృతి సాధన నిస్వార్థము, లోకహితము అయిన కర్మను జ్ఞానదృష్టితో సోపాయంగా చేసే నైపుణ్యాన్నిస్తుంది. 2వ అధ్యాయం సమాప్తం. ఓం సాయి.